చెప్తారు, అవన్నీ మీరు చేయాలి. నా కీమోస్ అయితే 11 కీమోస్ అండి నావి. అంటే కీమోకి 3 వీక్స్ గ్యాప్ అనమాట. సో ఈ కీమో అన్నది ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ ఆ పేషెంట్ ఫేస్ చేసేది. ఎందుకంటే ఆ మందు వెళ్ళేటప్పుడు మనకి చాలా ఎలా ఉంటుందంటే ఒళ్ళంతా వేడిగా ఓవర్ వేడి ఉంటుంది, హీట్ ఉంటుంది, ఏమి తినబుద్ధి కాదు, వామిటింగ్స్ అయిపోతాయి, ఫుడ్ అస్సలు తినబుద్ధి కాదు, వామిటింగ్ అంటారు. ఆ తర్వాత క్రమేపంగా హెయిర్ లాస్ కూడా ఉంటుంది. అలా అని కొంతమందికి 100లోని 80% మేబీ హెయిర్ పడిపోవచ్చు. కొంతమంది నేను విన్నింది ఏంటంటే పేషెంట్ కొంతమంది నాకు హెయిర్ పడలేదండి, హెయిర్ ఊడలేదండి అంటారు, చెప్తారు కొంతమంది. అంటే మన హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్ తోటి కూడా డిస్కస్ చేస్తే తెలుస్తుంది కదా. అంతే అందరు కొంతమందికి మాత్రం హెయిర్ ఊడొచ్చు, మ్యాక్సిమం 80% మాత్రం ఊడుతుంది, మిగతా 20% ఊడపోవచ్చు. టెంపుల్కి వెళ్ళిపోయి నా హెయిర్ స్వామి దేవుడికి ఇచ్చేసాను. ఎందుకంటే ఆ హెయిర్ ఊడిపోయేటప్పుడు మనకి ముందే మన అందరం బ్యూటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. హెయిర్ ఊడిపోయేటప్పుడు మనం ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో అందుకే నేను ఏం చేశానంటే నా టెంపుల్కి వెళ్ళిపోయి నా హెయిర్ కంప్లీట్గా ఫుల్ షేప్ చేసుకున్నాను నా హెయిర్. సో ఫస్ట్ కీమో ముందు నాకు ఆపరేషన్ ముందు పెట్ స్కాన్ చేశారండి. పెట్ స్కాన్ అంటే హోల్ బాడీ పెట్ స్కాన్ చేసి నాకు చేతికి ఇంజెక్షన్ దీని ద్వారా నరాల ద్వారా ఇంజెక్షన్ ద్వారా కదా చేస్తారు. మందు చేసేటప్పుడు నాకు లాస్ట్ ఏంటంటే హ్యాండ్ కొంచెం స్వెల్ అయిందనమాట. అంత అయిపోయిన తర్వాత స్వెల్ అయిన తర్వాత డాక్టర్ చూసాడు, నా చేతికి స్వెల్ అయిన చూసిన తర్వాత డాక్టర్ ఏమన్నారంటే, అమ్మ మీరు మీకు హ్యాండ్ పైదంటే మీరు కీమో పోర్ట్ అని ఉంటుందండి, దానికి ఏం చేస్తారంటే నాకు ఇక్కడ ఆపరేషన్ అయింది, ఇక్కడ పెట్టారన్నమాట. ఎటు సైడ్ అయితే మీకు ప్రాబ్లం అంటే దానికి ఆపోజిట్ సైడ్ పెడతారు. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ నాకు ఇక్కడ కీమో పోర్ట్ పెట్టారనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు నా చేతికి పెట్టడం, చేతికి స్వెల్ అయిపోవడం, మనం ఇలా కలుగుతూ ఉంటాం, ఆ ప్రాబ్లం ఉండదు. మీకు డైరెక్ట్గా ఇక్కడే పెట్టడం వల్ల మంది హ్యాపీగా వెళ్ళిపోతుంది, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, హాయిగా పడుకోవచ్చు, మీకు ఏ ప్రాబ్లం నిద్ర కూడా వస్తుంది. ఈ మందు వెళ్ళేటప్పుడు డీప్ స్లీప్ వస్తుంటుంది, మొత్తగా పడుకుంటాం. సో కీమో పోర్ట్ మీకు ఎక్కువ ఉంటే, నాకైతే ఆల్టుగెదర్ 11 కీమోస్ అండి. ఫస్ట్ 6 వాజ్ వెరీ స్ట్రాంగ్ డోసేజ్, మిగతా తర్వాత మాత్రం కొంచెం తక్కువ డోసేజ్ అనమాట. నాలాగే అందరికి ఉండకపోవచ్చు. సో నాకైతే 3 వీక్స్ ఒకసారి ఇచ్చేవారు. నా ఫస్ట్ కీమోకి మాత్రం సివియర్గా వామిటింగ్స్ అయిపోయి, సో తర్వాత వాళ్ళు ఫస్ట్ వామిటింగ్ అయిందండి. తర్వాత నుంచి వామిటింగ్ సెన్సేషన్ ఉండేదే కానీ నేను ఏదో ఒకటి జీరా అంటారు కదా, జీలకర్ర నోట్లో పెట్టుకోవడం అని, సోమ్ జీరా అవి వేస్తుండేది. మీకు ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట ఇంటెస్టైన్లో ఫుల్ కంప్లీట్గా. సో ఎంత తక్కువ కారం తింటే అంత మంచిది. అలాగే మీరు ఎక్కువ వాటర్ తాగాలి, ఎందుకంటే బాడీలో చాలా ఎక్కువ హీట్ ఉంటుంది ఈ మెడిసిన్ కాబట్టి చాలా ఎక్కువ వాటర్ తాగాలి. వాటర్ రూపంలోనే అవ్వచ్చు, వేరే జ్యూస్ లోపల అవ్వచ్చు. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ హెల్దీ ఫుడ్ తినాలి. ఫుడ్ మాత్రం